హలో అండి. ఈరోజు నేను మేక రక్తంతో అది ఉడకబెట్టిన తర్వాత ఇలా నల్ల తయారవుతుందండి. దీన్ని మేక బ్లడ్ ఉడకబెడితే ఇలా అవుతుందండి. దీనిని నల్ల అని తెలంగాణ ప్రాంతంలో అంటారండి. దీని కర్రీ ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి. ఇలా ముందుగా ఒక 1 గ్లాస్ ఆఫ్ బౌల్ బౌల్లో వేసుకొని ఇలా మసలాలండి. మసిలిన వాటర్లో ఈ మేక రక్తం తీసుకొని అందులో వేయాలండి. వేస్తే దీంట్లో ఏమైనా సూక్ష్మక్రిములు కానీ ఏమైనా ఉంటే మంచిగా అవి సూక్ష్మక్రిములు చనిపోతాయండి. దీని ద్వారా మనకు ఎలాంటి అనారోగ్యం రాకుండా, మోషన్స్ కాకుండా, చిన్నపిల్లలకు కూడా పెట్టినా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఎప్పుడైతే బయట నుండి తీసుకొస్తామో అప్పుడు ఇలా వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు విడిచిపెట్టాలండి. విడిచిపెడితే దీంట్లో ఉన్న సూక్ష్మక్రిములు చనిపోయి మనకు మంచిగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లము రాకుండా ఉంటుందండి. ముందుగా మనము ఒక మూకుడులో తగినంత నూనె, అంటే ఒక 50 గ్రామ్స్ నూనె వేసుకోవాలండి. ఒక 1/2 కిలో నల్లాకు 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 2 ఆనియన్స్ కడిగేసానండి. నేను 2 ఆనియన్స్ కడిగేసుకొని దీన్ని మంచిగా గోల్డ్ కలర్లో రావాలండి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు మనము ఈ నల్లాను వేడి నీళ్ళు తీసివేసి మంచిగా చిన్నగా క్యూబ్స్ లాగా కడిగేసుకుందామండి. ఈ ఇలా కడిగేసుకొని మంచిగా చిన్నగా క్యూబ్స్ లాగా చిన్నగా కడిగేసుకోవాలండి. ఒక్కొక్కటి ఈ విధంగా చిన్నగా ఇలా ఉండాలండి. ఇలా కట్ చేసుకొని దీన్ని మంచిగా మటన్ లాగా ఫ్రై లాగా చేసుకోవాలండి. ఈ నల్ల తినడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అనేది మనకు బాడీకి లభిస్తుందండి. ఈ నల్ల తిన్న తర్వాత మనం ఇంకా ఆ రోజు ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోకున్నా కూడా మనకు ప్రాబ్లం ఏం కాదండి.